అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవంలో ఇవాళ మనవాళ్ళ మహామనుల గురించి తెలుసుకుందాం. వీరు ఆశ్వయుజ మాసంలో మూలా నక్షత్రాన ఆళ్వార్ తిరునగరిలో తిరునావీరుడయ పిరాన్కి శ్రీ రంగనాచ్యార్కి అవతరించారు. వీరు స్వామి తిరువాయిమొళి పిళ్ళై గారి శిష్యులు. స్వామి తిరువాయిమొళి పిళ్ళై గారు వీరిని దర్శన స్థాపకులుగా చేసిరి. స్వామి తిరువాయిమొళి పిళ్ళై గారు ఆళ్వార్ తిరునగరిలో చతుర్వేది మంగళం అను వీధిలో భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని స్థాపించి మీకు ఉత్తారక ఆచార్యులు భగవత్ రామానుజులే అని చెప్పారు. వీరు ఆర్తి ప్రబంధం, యతిరాజ వింశతి, తిరువాయిమొళి నూటందాది, ఉపదేశ రత్నమాల, శ్రీవచన భూషణంకి వ్యాఖ్యానం, ఆచార్య హృదయానికి వ్యాఖ్యానం అను గ్రంథములు అనుగ్రహించారు. స్వామి తిరువాయిమొళి పిళ్ళై గారు పరమపదించుతూ, నేను వైకుంఠానికి చేరుకుంటున్నా, మీరు దర్శన స్థాపకులు అవ్వండి, ఆళ్వార్ల దివ్య ప్రబంధాలను ప్రచారం చేయండి అనగా ఆచార్యులకు ప్రమాణం చేసి మీరు చెప్పినట్లు అనువర్తిస్తాను అన్నారు. వీరు తమ ఆచార్యులైన స్వామి తిరువాయిమొళి పిళ్ళై గారి నుండి ఈడు వ్యాఖ్యానం విన్నారు. వీరికి తల్లిదండ్రులు నామకరణం ఉత్సవం నాడు అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ అని నామకరణం చేసినారు. వేదాలు, వేదాంగాలు, 4 దివ్య ప్రబంధాలు 16వ సంవత్సరానికే పూర్తయినవి. తరువాత వివాహం అయినది. తండ్రి గారు పరమపదం పొందిరి. తండ్రి గారికి బ్రహ్మమేధ సంస్కారం చేశారు. వీరి ఆచార్యులైన శ్రీశైలనాథులు వీరికి భగవత్ రామానుజుల వారి విగ్రహం ఇవ్వగా వారిని అర్చించిరి. వీరు తమ కుమారునికి రామానుజ అయ్యర్ అని తిరునామం పెట్టిరి. వీరు రంగనాథుని ఆజ్ఞ తీసుకొని తిరువెళ్ళరై సేవించి, తిరుక్కోవలూరు సేవించి, కంచి వరదరాజుల్ని సేవించి, తిరువెక్క మొదలగు 18 దివ్యదేశములు సేవించి, శ్రీపెరుంబుదూరు వెళ్ళి భగవత్ రామానుజుల వారిని సేవించి, శ్రీభాష్యం సేవించుటకు రామానుజుల వారి వద్ద ఆజ్ఞ తీసుకొని కాంచీపురం వెళ్ళి కిడాంబి నాయనార్ దగ్గర శ్రీభాష్యం సేవించినారు. శ్రీరంగం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.